హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సండే స్పెషల్గా మీరేం చేస్తున్నారు? మాదైతే చేపల పులుసు అండి. చేపల పులుసులో ఆనియన్ ఇలా కాల్చుకొని వేసుకుంటేనే బాగుంటుంది కదా. ఆనియన్ కాల్చుకొని పొట్టు తీసుకొని మిక్సీ పడతాను. అందులో ఒక టమాటా వేస్తాను, ఎందుకంటే గ్రేవీ కోసం. కొంచెం జీలకర్ర స్మెల్ కోసం వేస్తే బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇలా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకుంటాను. కొంచెం చింతపండు నానబెట్టుకున్నాను ఫస్టే. నేనైతే ఫస్ట్ చేప ముక్కలోనే అన్నీ వేస్తానండి. అల్లం పేస్ట్, కారము, అని వేసుకుంటాను. చేపల కూరలో సాల్ట్ కూడా ఫస్టే వేసుకుంటాను. అన్నీ ఫస్టే వేసుకొని కొంచెం పసుపు, ఆయిల్ కూడా వేసుకొని కలిపేస్తాను వాటిని. నేను ఎప్పుడు చేపల కర్రీ చేసుకున్నా ఇలానే చేసుకుంటాను. మీరు ఎలా చేస్తారు? ఇలానే చేస్తారా? ఫస్ట్ చేప ముక్కలకి అన్నీ పట్టించి పెట్టుకుంటారా? ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకున్నాను. మనం ఫస్ట్ రెడీ చేసుకున్న పేస్ట్ ఉంది కదా, అది వేస్తున్నాను. పేస్ట్ వేసుకున్న తర్వాత మనం అది కొంచెం వేయించుకోవాలండి, ఎందుకంటే పచ్చివాసన పోవాలి కదా. టమాటా, ఆనియన్ పచ్చివాసన వస్తుంది డైరెక్ట్ వేస్తే. పోయే వరకు వేయించుకుంటాను నేనైతే. పేస్ట్ నుంచి ఆయిల్ సపరేట్ అయ్యాక చేప ముక్కలు వేస్తున్నాను. చేప ముక్కలు వేసుకొని ఒకటేసారి కలపాలండి. కలుపుకొని మూత పెట్టేసుకుందాం. అదొక 5 minutes కొంచెం మగ్గిన తర్వాత వాటర్ పోసుకోవాలి. మనం అది చింతపండు రసం పోసుకోక ముందుకే కలిపితే ముక్కలు విడిపోతాయండి. వాటర్ పోసుకున్న తర్వాత కొంచెం వేడెక్కిన తర్వాత కలుపుకుంటే ముక్క విడిపోదండి, బాగుంటుంది ముక్క. ఇదైతే నేను మెంతులు, జీలకర్ర కొంచెం లైట్గా వేయించి మిక్సీ పట్టుకున్నానండి. చేపల కర్రీలో ఉండాల్సింది మెయిన్గా జీలకర్ర మెంతుల పొడి అండి. ఎవరైనా వేస్తారు, చాలా బాగుంటుంది జీలకర్ర మెంతుల పొడి వేస్తే. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేస్తే అంతే, చేపల కర్రీ రెడీ అయిపోయింది. మీకైతే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయొచ్చు కదా, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోవచ్చు కదా అండి. అలానే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. బాయ్.